హాయ్ ఫ్రెండ్స్. నేను ప్రస్తుతం చేసే వీడియో ఏంటంటే డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళకి, మధ్యలో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు ప్రీవియస్ బిట్స్ అనమాట. ఇంగ్లీష్లో మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్లో పోయిట్స్ గురించి 4 బిట్స్ వస్తున్నాయి ప్రీవియస్ పేపర్స్. అంటే 2018 డిఎస్సిలో ప్రతి పేపర్లో 4 బిట్స్ పోయిట్స్, కేవలం పోయిట్స్ గురించే 4 బిట్స్ ఉన్నాయి. అంటే రచనలు కానివ్వండి, ఆ రచన ఎవరు రాశారు, అది అట్లా బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆ 4 బిట్స్ ప్రతి పేపర్లో ఆ 4 బిట్స్ ఏంటి, ఆ పోయిట్స్ ఎవరున్నారు అక్కడ, అంటే ఇవి కేవలం టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే రావట్లేదు, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయి. కాబట్టి అంటే మనం కొంతవరకు ఈ పేపర్ ప్రిపరేషన్ చేసినోడి వేలో చూసుకుంటే మనకి ఏమన్నా యూస్ఫుల్ అవుతాయేమో అన్నట్లు ఈ 4 బిట్లు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటా చూద్దామని వీడియో చేస్తున్నానండి. అంటే ఇది నేను ప్రిపేర్ అయ్యే విధానం, మీకు కూడా ఏమన్నా యూజ్ అయిద్దేమో అనే చేస్తున్నాను. ఎవరైనా యూజ్ అయ్యేటట్లు అంటే యూజ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇది ఎప్పుడంటే పేపర్ చూపిస్తాను. ఏపీడిఎస్సి టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి 31/1/2019. అంటే ఇది ఎస్జిటి వల్ల లాస్ట్ సెషన్ పేపర్. లాస్ట్ టైం 2008 అంటే 18లో జరిగింది, 19లో ఎండ్ అయిపోయింది. 18 నుంచి స్టార్ట్ అయ్యి 2019 డిసెంబర్ టు జనవరిలో జరిగినాయి ఎగ్జామ్స్. 31 జనవరి అప్పుడు లాస్ట్ పేపర్ అనమాట ఎస్జిటి పేపర్. అవి చూద్దాం ఎవరెవరు ఉన్నారో. ఫస్ట్, ద నోవెల్ క్యాచ్ 2022 వాజ్ రిటన్ బై. ఇది క్యాచ్ 2022 అనేది ఒక నోవెల్ అనమాట. అది రాసింది ఎవరంటే అది ఎవరు అని అడిగాడు. కింద ఆప్షన్ చూసుకుంటే హార్పర్ లీ, సెకండ్ ఆప్షన్ జోసెఫ్ హెల్లర్, ప్యాట్రిక్ వైట్, విలియం గోల్డింగ్. అయితే నాకైతే ఈ 4 ఆప్షన్స్లో ఎవరి పేర్లు తెలియదు, ఎక్కడా వినలేదు కూడా. దీనికి ఆన్సర్ మాత్రం జోసెఫ్ హెల్లర్. జోసెఫ్ హెల్లర్. ఇవేంటంటే ఒక చోట ఎక్కడైనా ఫెయిర్ చేసుకుంటే మనకి చాలా బెటర్. ఒక్కసారి చూసుకోవడానికి ఏమైనా పనికొస్తాయేమో. ఫెయిర్ చేసుకోండి. బుక్ ఉన్న వాళ్ళకి అంటే యూజ్ ఉండిద్ది అనుకుంటే రాసుకోండి. జోసెఫ్ హెల్లర్. నెక్స్ట్ బిట్, who chose the drama that was not written by విలియం షేక్స్పియర్. మనం ఖచ్చితంగా విలియం షేక్స్పియర్ యొక్క కొన్ని రచనలు చూసుకోవాలి, ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ ఆయన కాబట్టి. చూడండి, 12th నైట్. అంటే ఈయన మొత్తం ఏంటంటే షేక్స్పియర్ అనే ఆయన షేక్స్పియర్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా 38 ప్లేస్ ఉన్నాయి ఈయనవి. 38 ప్లేస్ సంథింగ్, ఇంకా కొంచెం 38 ప్లేస్. ఆ 38 ప్లేస్లో ఇక్కడ చూడండి ఏమని అడిగాడంటే కింద నాట్ రిటన్ బై విలియం షేక్స్పియర్. అంటే ఖచ్చితంగా ఇందులో ఉన్న ఒకటి మాత్రమే షేక్స్పియర్ రాయాల, మిగతా ఈ 3 షేక్స్పియర్యే. అవేంటో చూద్దాం. అయితే ఆయన రాసిన 38 ప్లేస్లో ఒకసారి 38 ప్లేస్ చూద్దాం. ఫస్ట్ చూడండి, 38 ప్లేస్ విలియం షేక్స్పియర్. ఫస్ట్ వన్ హ్యామ్లెట్, ఒటెల్లో. ఇది చూడండి, హ్యామ్లెట్ అనే దాని నుంచి మనకి రీసెంట్గా వచ్చిన ఎక్కడో సంథింగ్ డిఎస్సిలో వచ్చిన బిట్ ఇదిగా, టు బి ఆర్ నాట్ టు బి అనే ఒక పోయం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే హ్యామ్లెట్ అనే ప్లే నుంచి తీసుకోబడింది అనమాట. ఒటెల్లో. తర్వాత మ్యాక్బెత్, ఇంపార్టెంట్ అండి ఇది, ట్రాజిడీ, ఎండింగ్ ట్రాజిడీ ఉండిద్ది మ్యాక్బెత్. తర్వాత రోమియో జూలియట్. చూడండి, ఇక్కడ రోమియో జూలియట్ అనేది జూలియట్ అనే పదం కనిపిస్తే కనుక అది విలియం షేక్స్పియర్ రాసిందే. ఇంకొకటి ఉండిద్ది రోమియో జూలియట్తో పాటు, ఇదిగోండి జూలియస్ సీజర్. తర్వాత దీనికి కంటిన్యూస్ సీక్వెల్ ఏదంటే యాంటోనియో అండ్ క్లియోపాట్రా. జూలియస్, రోమియో, యాంటోనియో, క్లియోపాట్రా ఈ పేర్లు వేయొచ్చినా కానీ విలియం షేక్స్పియరే. తర్వాత నెక్స్ట్ కింగ్ లియర్. ఇంకోండి ఇక్కడ చూడండి, కింగ్ లియర్. ఇంకొక రచన ఉండిద్ది ఏంది ప్లే, కింగ్ లియర్. దీంతోపాటు కింగ్ జాన్ అనేది ఉండిద్ది ఇంకొకటి, సింబెలైన్. తర్వాత ద టెంపెస్ట్, మచ్ ఓ అడో, అబౌట్ నథింగ్. తర్వాత యాజ్ యూ లైక్ ఇట్, లవ్, లేబర్, లాస్ట్.
ఇది ఒకటి ఇంపార్టెంట్ లాస్ట్ ఇది కూడా డిఎస్సికి వచ్చిందని అప్పుడు చూసాం. కొరియోలానస్ ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద టేమింగ్ ఆఫ్ ష్రూ, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అంటే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ హ్యామ్లెట్ టు బి ఆర్ నాట్ టు బి అనే పోయం హ్యామ్లెట్ నుంచి తీసుకోబడింది. మ్యాక్బెత్ అనేది ట్రాజిడీ. రోమియో జూలియట్ కనిపిస్తే, రోమియో కానీ జూలియట్ పేరు కానీ కనిపిస్తే విలియం షేక్స్పియరే. తర్వాత కింగ్ లియర్ లేదా కింగ్ జాన్, ఇవి రెండు షేక్స్పియరే. జూలియస్ సీజర్, యాంటోనియో క్లియోపాట్రా అన్నాను, కొరియోలానస్ అన్నాను. నెక్స్ట్ చూడండి, మెజర్ ఫర్ మెజర్. తర్వాత ద మర్చెంట్ ఆఫ్ వెనీస్. చూడండి మనం మ్యాక్సిమం వినే ఉంటాం మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనేది మర్చెంట్ ఆఫ్ వెనీస్. ద మెర్రీ వ్యూస్ ఆఫ్ విండ్సర్. తర్వాత ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్. చూడండి ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ అనే దాని నుంచి మనకి పాత ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, అంటే ఇప్పుడు వచ్చింది కాకుండా దీని ముందు ఇంకో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మారింది కదా, దాంట్లో ఉండేది మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనేది ఒక కామెడీ ప్లే. ఆ కామెడీ ప్లే నుంచి ఎ ఫెయిరీ సాంగ్ అనే పోయం ఒకటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. తర్వాత చూడండి, ఈ గుర్తుపెట్టుకోవడం అన్నీ అవసరం లేదనుకుంటున్నాను. హెన్రీ ఫోర్త్ పార్ట్ 1, హెన్రీ ఫిఫ్త్, హెన్రీ సిక్స్త్ పార్ట్ 2, ఇట్లా హెన్రీ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా కనిపిస్తే ఎవరి అంటే విలియం షేక్స్పియర్. తర్వాత పెరికల్స్. తర్వాత ద ట్వెల్త్ నైట్. తర్వాత ఎడ్వర్డ్ త్రీ, హెన్రీ. తర్వాత హెన్రీ, కింగ్ జాన్ ఇందా చెప్పాను కదా అదొకటి. రిచర్డ్ 2, రిచర్డ్ 3. రిచర్డ్ కనిపించిన, హెన్రీ కనిపించిన, ఎడ్వర్డ్ కనిపించిన అన్నీ అయినాయి. ద 2 జెంటిల్ మెన్ ఆఫ్ వెరోనా, ద వింటర్స్ టేల్, సర్ థామస్ మూర్, టీటస్ ఆండ్రోనికస్. తర్వాత టైమన్ ఆఫ్ ఎథెన్స్, ద 2 నోబుల్ కిన్స్మెన్. ఇప్పుడు చూడండి ఈ 38, ఇప్పుడు 38 చెప్పేశాను. 38లో లేనిది ఏంటి ఇక్కడ చూడండి ఈయన రాసింది. 12th నైట్. చూడండి ఇక్కడ 12th నైట్ అనేది ఉంది. 12th నైట్ విలియం షేక్స్పియర్ రాసిందే. తర్వాత ఇంకేం చెప్పాను, రిచర్డ్ అని పెట్టినా, ఎడ్వర్డ్ అని కనిపించినా, హెన్రీ అని కనిపించినా ఉండేదని చెప్పాను. తర్వాత యాంటోనియో అండ్ క్లియోపాట్రా అయింది. తర్వాత అంటే కానిది ఏది అని అంటే మర్డర్ ఆన్ ద ఆక్స్ఫోర్డ్ కెనాల్. ఇది అయితే ఇది ఎవరు రాశారంటే మర్డర్ ఆన్ ద ఆక్స్ఫోర్డ్ కెనాల్ అనేది ఫెయిత్, మర్డర్ ఆన్ ది ఆక్స్ఫర్డ్ కెనాల్, ఫెయిత్ మార్టిన్. తర్వాత అలాంటిదే మర్డర్ ఇన్ క్యాథడ్రాల్ అనేది రాసింది ఇలియోట్. అయితే వేస్ట్ ల్యాండ్ అనేది కూడా అయితే ఇలియోట్. చూడండి ఇల్ అనేది వేస్ట్ ల్యాండ్లో, వేస్ట్ ల్యాండ్ ఏంటంటే మర్డర్, క్యాథడ్రాల్ అనేది వేస్ట్ ల్యాండ్, క్యాథడ్రాల్ అనే వేస్ట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు ఇలియోట్. తర్వాత The following ode was written by Pablo Neruda. Ode అంటే లిరికల్, ode is a lyrical poem. Ode is a lyrical poem addressing a person or celebrating an event. Ode is a lyrical poem addressing a person or సెలబ్రేటింగ్ అన్ ఈవెంట్. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఆడ్ ఫీచర్స్ చూసుకుంటే ఇది కూడా అనమాట. ఎల్ అంటే లాంగ్ లిరికల్ పోయం, ఎలివేటెడ్ స్టైల్, స్టాంజాస్ లైక్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అంటే స్టాంజాస్ లా, సీరియస్ సబ్జెక్ట్ ఏమో సీరియస్ మ్యాటర్ అనమాట. సీరియస్ సబ్జెక్ట్ అంటే సీరియస్ మ్యాటర్. స్టాంజా లైక్ స్ట్రక్చర్, ఎలివేటెడ్ స్టైల్, లాంగ్ లిరికల్ పోయం, ఎలివేటెడ్ స్టైలు, స్టాంజా లైక్ స్ట్రక్చర్, సీరియస్ సబ్జెక్ట్. అందులో మళ్ళీ ఇవంతా మనకు అవసరం లేదు. మనకు కావాల్సినవి ఏంటంటే ఓడ్ టు లార్జ్, పాబ్లో నెరూడా రాసినవి ఏంటి అంటే ఇక్కడ ఓడ్ టు ఏ లార్జ్ ట్యూనా ఇన్ మార్కెట్. ఇది రాసింది ఎవరంటే పాబ్లో నెరూడా. దీని ఆన్సర్ పాబ్లో నెరూడా. అయితే ఓడ్ టు సాల్ట్ అనేది కూడా నెరూడా, పాబ్లో నెరూడా.
పాబ్లో నెరూడా రాసింది ఓడ్ టు ట్యూనా ట్యూనా మార్కెట్. ఇక్కడ ట్యూనా అంటే ఇది ఒక ఫిష్ కదండి, ఫిష్ ఇన్ ద మార్కెట్. ఓడ్ టు ఏ లార్జ్ ట్యూనా ఇన్ ద మార్కెట్, ఇది ఈయన రాసింది. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఈయన రాసింది ఏంటంటే ఓడ్ టు సాల్ట్ అంటే ట్యూనా ఫిష్ని కర్రీ చేసుకోవాలంటే ఓడ్ టు సాల్ట్, ట్యూనా ఫిష్ని కర్రీ చేసుకోవాలంటే సాల్ట్ కావాలి. తర్వాత ఓడ్ ఆన్ ద మామ్తో చీజ్, ఇది ఎవరు రాసారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓడ్ కంపోజ్డ్ ఆన్ ఏ మే మార్నింగ్, మనకి విలియం వర్డ్స్వర్త్ తెలుసు కదండి, విలియం వర్డ్స్వర్త్ రాసింది మే మార్నింగ్. కిటెన్ది బ్రిటన్, అవి 2 రచనలు ఉంటాయి, 4th or 5thలో. తర్వాత ఓడ్ టు సైకి అనేది జాన్ కీట్స్ అనమాట. ఓడ్ టు సైకి రాసింది ఎవరంటే జాన్ కీట్స్ ఓడ్స్ రాశాడు. అవి చూసుకుంటే జాన్ కీట్స్ ఓడ్స్ కోడ్ వచ్చి ఇఫ్ జిఎం ప్యాన్. ఐ అంటే ఇండోలెన్స్. ఇఫ్ జిఎం ప్యాన్ గుర్తుంచుకోండి. ఇఫ్ జిఎం ప్యాన్. ఈ అంటే ఇండోలెన్స్, ఓడ్ ఆన్ ఇండోలెన్స్. ఐ అంటే ఇండోలెన్స్, ఓడ్ ఆన్. ఎఫ్ అంటే ఫ్యానీ, లవర్ ఆఫ్ కీట్స్ యొక్క లవర్ పేరు ఫ్యానీ. కీట్స్ యొక్క లవర్ పేరు ఫ్యానీ కాబట్టి ఓడ్ ఆన్ ఫ్యానీ. ఓడ్ ఆన్ గ్రీషియన్ అర్న్. జి అంటే గ్రీషియన్ అర్న్. ఎం అంటే మెలంకాలి, సారో అంటే బాధ అనమాట. మెలంకలి, మీరు ప్రొనౌన్సియేషన్ ఎట్లా అన్నా పర్లేదు కానీ గుర్తుంచుకోవాలి. MELANCALY. తర్వాత ఓడ్ టు సైకి, ఇది మనకి అక్కడ ఉన్నది ఓడ్ టు సైకి. తర్వాత ఓడ్ ఆన్ ఆటమ్. ఏ అంటే పి అంటే సైకి, ఏ అంటే ఆటము. ఓడ్ టు నైట్ యాంగిల్. ఇఫ్ జిఎం ప్యాన్, ఇవి కిడ్స్. ఇఫ్లో ఐ అంటే ఇండోలెన్స్, ఓడ్ టు ఇండోలెన్స్. ఓడ్ టు ఫెన్నీ అనేది వాళ్ళ లవర్ పేరు కాబట్టి ఓడ్ టు ఫెన్నీ. తర్వాత జి అంటే గ్రీషియన్ అర్న్. ఎం మెలంచోలి. పి అంటే ఓడ్ టు సైకి. ఏ ఆటమ్. ఎన్ నైటింగిల్. ఓడ్ టు ఇండోలెన్స్, ఓడ్ టు ఫెన్నీ, ఓడ్ టు గ్రీషియన్ అర్న్, మెలంచోలి, ఓడ్ టు సైకి, ఓడ్ టు ఆటమ్, ఓడ్ టు నైటింగిల్. ఇప్పుడు కీట్స్ అయిపోయినాయండి. తర్వాత